अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రారంభిక వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం వరకు మనం ప్రస్తావించుకున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఈ 2వ పాదంలో విషయాన్ని అయితే ప్రస్తావించుకున్నాము. అందులో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మనం గతంలో వైశ్వానరః శబ్దం అనేది ఆ పరమాత్మ యొక్క వాచకము. ఆధ్యాత్మిక ప్రకరణలో ఎక్కడ వైశ్వానర శబ్దం వచ్చినా కూడా అది పరమాత్మక వాచకం కింద చెప్పబడింది, అలాగే ప్రతిపాదించబడింది. వేదంలో కూడా అటువంటి ప్రమాణాలు చాలా ఉన్నాయి. అలాగే అన్ని ఆచార్యులు కూడా, జైమిని ఆచార్య, బాద్రి ఆచార్య, అస్మరత్య ఆచార్య కూడా ఇది పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వచనాలు కూడా ఉల్లేఖించబడింది ఇక్కడ. అదేవిధంగా సాక్షాత్ వైశ్వానరః శబ్దమే అది పరమాత్మ యొక్క వాచకమే, మా అన్య ప్రమాణం కూడా అవసరం లేదు. స్వయంగా వైశ్వాన శబ్దమే పరమాత్మ యొక్క అర్థాన్ని బోధిస్తుంది. విశ్వాన్ని అంతటి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆ శబ్దంలో శాబ్దిక అర్థం మనకు పరమాత్మ యొక్క తత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి వైశ్వాన శబ్దం పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి మనం విశేషంగా చెప్పుకున్నామట. ఈ రకంగా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనం నిరూపించుకున్న తర్వాత ఇక్కడ అంతా కూడా మనకు ఉపాసించదగినవాడు పరమాత్మను ఉపాసించాలి అనే విషయాన్ని మనం ప్రకరణం ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు పరమాత్మ అంతటికి ఆధారం అనే విషయాన్ని మనం చెప్పుకున్నామట. ఈ రకంగా ఈ పాదంలో ఉన్నటువంటి విషయాన్ని మనకు ప్రస్తావించుకున్నాము. అంతకంటే ముందు హృదయ గుహలో ఉన్నటువంటిది ఆ పరమాత్మే. హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మ అని నిరూపించుకోవడం కొరకు కూడా అక్కడ మనకు భిన్న భిన్న వచనముల ద్వారా, ఉపనిషత్తు యొక్క వచనముల ద్వారా కూడా మనం ప్రస్తావించుకున్నాము. అలాగే హృదయ గుహలో కంటే భిన్నంగా ఉన్నది ఎవరు అంటే అక్కడ అంతర శబ్దం కూడా కేవలం హృదయ గుహలో కంటే భిన్నంగా కూడా ఉంటాడు ఆ పరమాత్మ. అంటే హృదయాకాశంలో కాకుండా బహిర్భూతంగా, అంతర్భూతంగా అంతటా వ్యాపించి ఉంటాడు అనే విషయాన్ని చెప్పుకున్నాం. అదే అంతర ఉపపత్తి అనే శబ్దం ద్వారా మనం ప్రస్తావించుకున్నాం. అంతటా భిన్నమైనటువంటి వాడు ఆ పరమాత్మ. హృదయాకాశంలోనే కాకుండా ఆ బయట, లోపల అంతటా నలుముళ్ళ వ్యాపించి ఉన్నాడు, దిశ దిశల్లో వ్యాపించి ఉన్నాడని చెప్పుకున్నాం. కానీ జీవాత్మ మాత్రము ఏకదేశంలో ఉంటుంది, ఏకస్థానంలో ఉంటుంది. అల్ప పరిమాణంతో యుక్తమై ఉంది కాబట్టి, పరిచ్ఛిన్నమైంది కాబట్టి అది సమస్త అవయవాల్లో ఉండదని కూడా చెప్పుకున్నాం. శరీరం యొక్క అంగాల్లో ఇప్పుడు జీవాత్మ యొక్క స్థానం ఎక్కడంటే హృదయ స్థానం చెప్పినాం. హృదయ స్థానం కంటే భిన్న స్థానంలో ఉండదు అంటే భిన్న స్థానంలో ఉండదు, ఉంటుంది కానీ ఏ సమయంలో ఒక సమయంలో ఒకే స్థానంలో ఉంటుంది. వాక్కులో ఉన్నప్పుడు చక్షులో ఉండదు, చక్షులో ఉన్నప్పుడు స్తోత్రంలో ఉండదు, హృదయంలో ఉన్నప్పుడు ఇంకా వేరే స్థానంలో ఉండదు. కానీ పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు అనే విషయాన్ని, పరమాత్మే ఈ పిండంలోనూ బ్రహ్మాండంలోనూ అంతటా ఓతప్రోతమై ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క స్థానం ఎక్కడ అంటే మనము హృదయ గుహాశయం అని చెప్పి కూడా మనం అంతిమంలో కూడా విశేషంగా ప్రస్తావించుకున్నాం. కాబట్టి హృదయ గుహాశయంలో ఉన్నటువంటి పరమాత్మను మనం అక్కడ ప్రార్థించినట్లయితే ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని మనం పొందవచ్చు అని చెప్పి, ఆ పరమాత్మను సాక్షాత్కారం చేసుకోవచ్చు అని చెప్పి
పలు విధాలుగా మనం అన్ని ఆచార్యుల యొక్క మతాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సంపత్తే ఇది జైమిని, ఆ సంపత్తి పరమాత్మ యొక్క స్థానం హృదయ ప్రదేశం అని చెప్పి, అది ప్రాదేశిక మాత్రం అని చెప్పి, ఆ పరమాత్మ యొక్క సంపన్నత, పరమాత్మ ఐశ్వర్యం బట్టి కూడా ప్రాప్తికి యోగ్యమైనటువంటి వాడు, సమాధి లాభం ద్వారా పొందదగినటువంటి వాడు ఆ పరమాత్మే అని చెప్పి మనకు ఈ జైమిని ఆచార్య, అలాగే తథాహి దర్శయతి శాస్త్రంలో ఉన్నటువంటి ప్రమాణాల ద్వారా కూడా మనం ప్రస్తావించుకున్నాం. అందుకే ఆమనంతి చ ఈణం అస్మిన్. అస్మిన్ అంటే ఇక్కడ మనకు ఈ చాందోగ్య ప్రకరణంలో చెప్పినటువంటి సందర్భంలో కూడా చందోగాన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ శాఖా విశేషం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ విషయాన్ని వైశ్వానర శబ్దం పరమాత్మ వాచకం అని చెప్పి కూడా ఆ ప్రకరణగతంగా చెప్పబడింది. కాబట్టి అస్మిన్ ప్రకరణలో ప్రాదేశిక రూపంలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషునికి లోపల కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి పరమాత్మ మరి ఎవరు తెలుసుకుంటారో వారు ఆ అమృతత్వాన్ని పొందగలుగుతారు, పరమానందాన్ని పొందగలుగుతారు అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ వైశ్వానర శబ్దం అనేది పరమాత్మ యొక్క వాచకమే, అదే అర్థం చేసుకోవాలి. వేరే అన్య వాచకం కానీ భౌతికాగ్ని వాచకం కానీ తీసుకోకూడదు అని చెప్పి ఈ విధంగా మనం ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. సో ఈ రకంగా చెప్పిన విషయంలో మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మనకు ఇక్కడ మీ అందరికీ పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంది, అంతటా ఓతప్రోతమై ఉంది అనే విషయం మీకు అనుభవంలోకి వస్తుందా? పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంది, పరమాత్మ అంతటా ఓతప్రోతమై ఉన్నాడు అనే విషయం మనకు యథార్థంగా తెలియాలి. నిజంగా పరమాత్మ యొక్క అస్తిత్వం పిండంలో బ్రహ్మాండంలో ఉన్నటువంటి విషయాన్ని రకరకాలుగా ప్రస్తావించుకుంటూ వచ్చాం. అలా ఫీల్ అవుతున్నది మహోదయ, అనుభవంలో అని తెలుస్తున్నది. భగవంతుడు అంటే హృదయాకాశంలో మీరు చెప్పిన విధంగా భగవంతుడు ఉన్నాడనే ఒక అనుభవం మనసులో కలుగుతున్నది మహోదయ. ఇది ఒక బిందు. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు అని చెప్పుకున్నాం, కానీ పరమాత్మ ఏ రూపం? పరమాత్మ యొక్క ఆ స్వరూపం ఏంటి? పరమాత్మ అంటే జీవాత్మ శరీరాన్ని ధారణ చేసి ఉన్నప్పుడు ఏ ఋషులు మహర్షులు ఏ మహానాత్మలు ఏదైతే ఉన్నారో వారును పరమాత్మగా భావిస్తున్నామా, లేదంటే అంతకన్నా భిన్నమైనటువంటి వారు ఒకడు భిన్నతత్వం అంటే ఆ నిరాకార స్థితిలో ఉన్నాడని చెప్పి అది కూడా మనకు తెలియాలి. ఒకటి ఇప్పుడు దేవతలు వేరు, మనుషులు వేరు, అలాగే మనకు పరమాత్మ వేరు, జీవాత్మ వేరు చెప్పుకుంటాం. అది కూడా మనకు వ్యత్యాసం తెలియాలన్నమాట. ఇప్పుడు మన దేవతలు ఉన్నారు, దివ్యమైన గుణములు కలిగిన వాళ్ళు, మహాపురుషులు మహాత్ములు ఉన్నారు, వారికంటే భిన్నమైన వారు అని చెప్పి మనకు ఈ ప్రమాణాల ద్వారా అంటే ఆత్మశక్తి, జీవాత్మ శక్తి, ప్రకృతి శక్తి, మూడు తత్వాలు భిన్నంగా ఉన్నాయని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వేదవ్యాస మహర్షి యొక్క సూత్రం ద్వారానే మనం భిన్నత్వాన్ని వేరువేరుగా చెప్పుకున్నాం. అది కూడా మనకు కనిపిస్తుందా ఇక్కడ మీకు? ఇది మనకు అందరికీ ఉపాసించదగిన వాడు ఆ పరమాత్మ, నిరాకారుడు, క్లేశ కర్మ విపాకాలతోటి దూరమై పరంగా ఉన్నటువంటి వాడు. అటువంటి పరమాత్మను మనం ఉపాసించాలి. పరమాత్మ అణియోర్ అణివాన్ మహతో మహిత్వాన్ అని మీరు చెప్పిన ఒక సందేశం తీసుకొని అకాయుడు, నిరాకారుడు, నిరూపుడు అని అర్థం తెలుసుకొని అలా చూస్తున్నాం మహోదయ. మహతో మహియాన్ ఇప్పుడు మనకు స్పష్టంగా ఇప్పుడు ఎందుకంటే మన దేవతలు వేరు, పరమాత్మ మనకు విషయం యథార్థ ఏది స్వరూపం ఎలా ఉందో, ఏ ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉందో దాన్ని యథార్థంగా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మూడు పదార్థాలు అనాథని చెప్పుకున్నాం, అలాగే శరీరధార జీవాత్మని భిన్నంగా ఉన్నాయని చెప్పి మహాత్మని వేదని చెప్పాం. ఇప్పుడు కొంత బ్రహ్మ, విష్ణు, మహేష్ కూడా మనం పరమాత్మకి చెప్పుకుంటాం. ఇవన్నీ ఇప్పుడు వైశ్వానర శబ్దం ఏ విధంగా పరమాత్మ యొక్క వాచకము, ఆకాశ శబ్దం ఏ విధంగా పరమాత్మ యొక్క వాచకము, అలాగే మనం ముందు కూడా చెప్పుకున్న అనేక శబ్దాలు, అనంత శబ్దం అని చెప్పి ఇలాగా అన్ని పరమాత్మ యొక్క వాచకాలు. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శబ్దాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరమాత్మ యొక్క వాచకాలే. అంటే పరమాత్మ యొక్క వాచకాలతో పరమాత్మను ఆ అర్థంతో యుక్తమైనటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో భిన్న ఆత్మలు కూడా, భిన్న జీవులు కూడా శరీరధార జీవాత్మ పెట్టుకోవచ్చు అని. అలాంటి మహాన్ ఇప్పుడు లోకేశ్వరుడు అంటే లోకానికి ఈశ్వరుడు అంటే ఇప్పుడు ఈశ్వరుడు అయిపోతామా? కాదు కదా. అంటే అలాంటి గుణాలు రాగవాలి అని చెప్పి మనము అలా పెట్టుకుంటాం. అలా విష్ణు అంటే అంత చరాచర జగత్తుని వ్యాపించి ఉన్నాడు, శివుడు అంటే అందరికి కళ్యాణం చేస్తున్నాడు. అలాగా ఆ గుణకర్మ స్వభావాలతో యుక్తం, అలాంటి మహాంతమైన గుణాలతో యుక్తం కావాలని చెప్పి అలాంటి నామాలు పెట్టుకుంటాం. ఇవన్నీ గుణకర్మ స్వభావాలు పరమాత్మలో అంతంగా ఓతప్రోతమై ఉన్నాయి. అలాగే మహాపురుషులు, మన ఋషులు వాళ్ళంతా ముక్తాత్మలు. ఈ రోజు పాటలు మనకు వస్తున్నారు. ఈ ముక్తాత్మలకు కూడా ఆధారము
మోక్షాన్ని పొందేటువంటి ఆ ఆత్మలు కూడా ఆత్మ ఆ పరమాత్మే. అంటే పరమాత్మ తత్వాన్ని భిన్నంగా చూస్తున్నాయి. శరీరధారి జీవాత్మ కాకుండా ముక్తాత్మలు కూడా, మోక్షాత్మలకు కూడా, యోగులకు, సాధులకు కూడా, అందరికి ఋషి మహర్షులకు కూడా ఆ భిన్నమైన ఆత్మ పరమాత్మ తత్వం అవుతుంది. అందరికీ ఉపాసించదగిన వాడు, అందరూ ఉపాసించేది ఆ పరమాత్మే. అది కూడా మనకు కావాలన్నమాట. దివ్యమైన గుణములు కలిగిన వాళ్ళు, ఋషులు, మహర్షులు వారి యొక్క సాన్నిధ్యాన్ని పొందు, వారి సాంగత్యాన్ని పొంది మనలో ఉండే అవిద్య అంధకారాన్ని తొలగించుకొని మనం నిరాకారుడైనటువంటి ఆ పరమాత్మను ప్రార్థించాలి. అందరికీ ఆరాధించదగిన వాడు, పూజింపదగిన వాడు, వరింపదగిన వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఒక్కడే. దేవతలు పరమాత్మ అస్తిత్వం మనసి ఏక అనుభవం ఏవ మహోదయ. కోపి రూపం కాయం కోపి న దృశ్యతి. అనుభవం ఏవ పరమాత్మ అస్తిత్వం అనుభవం ఏవ. అనుభవం అంటే ఆనందానుభవం అని మనకు తెలుస్తుంది అన్నమాట. అదన్నీ కూడా ఆత్మానుభూతి కలుగుతుంది అన్నమాట. ఆ పరమాత్మ యొక్క అనుభవం అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఆ సాక్షాత్కారం ద్వారా మనం ఏదైనా తింటే ఏ విధంగా అనుభూతి కలుగుతుందో అలాగా అనుభూతి ద్వారా ధారణ ధ్యాన సమాధి ద్వారా మనకు అది ఎక్కడ హృదయ ప్రదేశంలో మనం చేసినట్లయితే ఆత్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పి మనకి ఇక్కడ చాలా రకరకాల ప్రమాణాల ద్వారా చెప్పుకున్నాం. ధన్యవాదాలు. అది మనకు దీంట్లో సందేహం ఉండకూడదు అన్నమాట. అంటే మనకు ఏ వస్తువు ఏ పదార్థం ఎలా ఉందో దాన్ని అలాగే తెలుసుకొని దాన్ని ఉపాసించినట్లయితే దాని యొక్క గుణకర్మ స్వభావాన్ని మనం పొందగలుగుతాం. దాంట్లో ఉండేటువంటి గుణాలను మనం గ్రహించుకోగలుగుతామట. ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క, వ్యక్తి యొక్క, మనిషి యొక్క స్వరూపం అని తెలియకపోతే మనకు దాన్ని ఏ రకమైన ఫలప్రాప్తిని మనం కోరుకున్నా ఆ రకమైన ఫలప్రాప్తి పొందలేమట. అంటే ఏ వస్తువులో ఏ పదార్థం ఏ గుణకర్మ స్వభావాలు ఉన్నా అదే రూపం తెలుసుకుంటే దాని యొక్క ఉపయోగిత మనం తీసుకోవచ్చు. ఏ వస్తువులో ఏ పదార్థం గుణకర్మ స్వభావాలు లేవో దానిలో అదిగా భావించి మనం ప్రయత్నం చేసి ఎంత చేసినా కూడా అది ఆ గుణకర్మ స్వభావాలు మనకు రావన్నమాట. అలా ఏ వస్తువులు ఏ ఉన్నో తెలుసుకొని దానికి అనుగుణంగానే మనం ప్రయత్నం చేసినట్లే అది మనం పొందగలుగుతాము. అది ఒకటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు 3 తత్వాలు అనాది, ఇప్పుడు అద్వైతం అని చెప్తుంటాం. అది ఒక రకమైన వ్యాఖ్య. పరమాత్మకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పరమాత్మ గురించి మాట్లాడుకుంటాం. ప్రకృతి గురించి ప్రాధాన్యత మాట్లాడుకున్నాం, ప్రకృతి గొప్పతనం చెప్పుకుంటాం. జీవాత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, జీవాత్మకు వైభవాన్ని తీసుకొని చెప్తామంట. అంటే ఆ అంగానికి ఏ అంగంతో మాట్లాడుతున్నామో, ఏ అవయవంతో మాట్లాడుతున్నామో, ఏ సందర్భంలో దాన్ని బట్టి ఒక్కో దానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడవచ్చు. అన్ని శ్రేష్టమైది, ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది ఎన్నికి లేదన్నమాట. కానీ అన్ని కలిసి ఉన్నాయి. శరీరంలో ఒక అంగం ఎక్కువ, ఒక అంగం తక్కువ అని చెప్తామా? అట్లా ఏది చెప్పనీకి లేదంట. ప్రతి ఏ అంగం యొక్క ప్రాధాన్యత దానికి ఉంది. దానికి ఆ అంగం యొక్క కారణంగానే మనం అన్ని క్రియాకలాపాలు చేసుకుంటున్నామంట. అలాగే బ్రహ్మాండంలో ప్రతి పదార్థం కూడా పృథివీ, జల, అగ్ని, వాయు దీంట్లో శ్రేష్టమైనదని చెప్పుకుంటామా? దాంట్లో శ్రేష్టత్వం అన్ని శ్రేష్టమైన దీంట్లో మనకు ఇది ఎక్కువ తక్కువ అని లేదన్నమాట. ఈ పరమాత్మ వ్యవస్థ ద్వారా వీటిని ప్రకృతి నుంచి ఉత్పన్నం చేయబడ్డాయి. ప్రతిదీ ఏది ఒకటి లేకపోయినా అన్ని అభావం అయిపోతాయి అన్నమాట. పృథ్వీతత్వం లేకపోయినా మిగతా అన్ని నాలుగింటికి అస్తిత్వం ఉండదు అన్నమాట. ఏ జలీయ అంశం లేకపోయినా మిగతా 4 అస్తిత్వం ఉండదు అన్నమాట. ఆకాశతత్వం లేకపోయినా ఏమి ఉండదు అన్నమాట. అలాగే అగ్నితత్వం లేకపోయినా ఏది ఉండదు అన్నమాట. అలాగే ఇవన్నీ ఒకదానికి పురకాలన్నమాట. ఏ శక్తి ఏ పదార్థం యొక్క ధర్మ గుణకర్మ స్వభావాలతో వాటికి భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఆ పదార్థ స్వరూపాన్ని తెలుసుకొని మనము ప్రకృతి యొక్క స్వరూపాన్ని, జీవాత్మ యొక్క ఔన్నత్యాన్ని, ఆ పరమాత్మ యొక్క విశిష్టమైన స్వరూపాన్ని మనం తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ 3 పదార్థాలు కూడా భిన్నంగా ఉన్నాయి. అనాది తత్వాలు, అనాది పదార్థాలు అని చెప్పి కూడా మనం చెప్పుకున్నామట. అనేక ప్రకారంగా మన దృష్టాంతుల మాధ్యమంతో కూడా జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అలాగే ప్రకృతి వేరు అని చెప్పుకున్నాం. పరమాత్మ తన శక్తి సామర్థ్యం చేత జీవాత్మల యొక్క కళ్యాణం కొరకు ఈ ప్రకృతి అనే మూల జడ సత్వ రజస్తమసాం సామ్యవస్థ ప్రకృతి, ఈ ప్రకృతిని తీసుకుని అభివ్యక్తం చేశాడు. బ్రహ్మాండ రూపంలో అభివ్యక్తం చేశాడు. ఆ జీవుల యొక్క కర్మలను బట్టి విచిత్రంగా ఎక్కడ ఏ రకం కావాలో ఆ రకంగా సృష్టించాడు. జీవులను కూడా అదే విధంగా ఆ కర్మానుగుణంగా ఆయా ప్రాంతాల్లో జన్మనిచ్చాడు అనమాట. అలాగే సమస్త జీవుల యొక్క కర్మఫల సిద్ధాంతాన్ని నిరంతరంగా గమనిస్తూ ఆ కర్మఫలానికి అనుగుణంగా ఫలాన్ని ఇచ్చేది ఆ పరమాత్మే. ఎవరికి ఇస్తున్నాడు పరమాత్మ? జీవులకు ఇస్తున్నాడు. జీవులు ఎక్కడ భోగం చేస్తున్నాయంటే ప్రకృతిని భోగం చేస్తున్నాయి. కాబట్టి ఈ 3 పదార్థాలు మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. కాబట్టి సందర్భాన్ని బట్టి, ప్రకరణను బట్టి మనకు ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎవరు ఖండించడానికి మనకు కొంచెం సూక్ష్మంగా ఇంకా శాస్త్రార్థం చేసినట్లయితే మనము ఖచ్చితంగా ఈ 3 పదార్థాల యొక్క అస్తిత్వం కనిపిస్తున్నాడు. ఇప్పుడు మన అద్వైత పరంగా ఏ సిద్ధాంతం చెప్పుకుంటామో
అక్కడ ఏంటంటే అక్కడ ఒక శబ్దం మళ్ళీ ప్రకృతి ఏంటి, జీవాత్మ అంటే ఒక మాయా శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఏ శబ్దం అంటే ఇది మాయ అండి, అంతా జగత్ మాయ, ఏదంటాం జగత్ సత్యం, ఆ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్తాం కదా. అక్కడ ఇప్పుడు జగత్ మిథ్య అన్నప్పుడు ఆ జగత్తులోని జీవులన్నీ కూడా అనేక జీవులు భిన్న భిన్నంగా ఉన్నాయి, అవన్నీ మాయ అంటున్నాం. మాయాకాలంగా ఇవన్నీ వచ్చాయి. ఈ మాయ అక్కడ శబ్దం మార్చాం, అది శబ్దభేదం తప్పితే అర్థభేదం. దాన్ని మాయా శబ్దంగా జీవాత్మని చెప్పుకోవచ్చు. అక్కడ అది చెప్పకూడదు, దాన్ని మాయ శబ్దం చెప్తాం. అది ఒక శైలి అనమాట. ఎందుకంటే జీవులు ఏవి కూడా ఇక్కడ ఉండవు, వెళ్ళిపోతూ ఉంటాయి, నష్టం అయిపోతుంటాయి. ఏది శాశ్వతం కాదని చెప్పి ఈ ఎప్పుడు వస్తుంటాయి ఎప్పుడు మాయమైపోతుందో తెలియదండి. జీవితం అంటే అట్లా అట్లా ఉంటుంది. ఏ క్షణంలో ఎప్పటికి ఏం జరుగుతుందో తెలియదు అనమాట. ఇది ఒక మాయా రూపం అంట. అది మనం ఒక విషయాన్ని ప్రతిపాదించేటప్పుడు మాయా కింద చెప్పుకుంటాం. అంతేకాని ఇక్కడ మాయ అంటే ఇప్పుడు జీవాత్మ యొక్క అస్తిత్వం కాదని చెప్పి, మాయ అనేది ఒక భిన్నతత్వం అని చెప్పి ఏదో ఒక దాన్ని చెప్పుకోవాలంటే మూడు పదార్థాల అస్తిత్వం చెప్పడానికి ఏదో ఒక శబ్దాన్ని ఉపయోగించుకుంటాం. ఆ శబ్దాన్ని ఉపయోగించుకునేటప్పుడు ఆత్మ అనేది ఎందుకు చెప్పుకోకూడదు? కానీ శబ్దభేదం తప్పితే అర్థభేదం కాదు. అక్కడ జీవాత్మ, ప్రకృతి, బ్రహ్మ, పరమాత్మ యొక్క మూడు పదార్థాలు అనేది స్వరూపం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ మాయా శబ్దాన్ని ఉపయోగిస్తుంది, అది శబ్దభేదం తప్పితే అర్థభేదం కాదు. దాన్ని ఏదో ఒక రకంగా చెప్పుకోవాలి, ప్రస్తావించుకోవాలి. అది వాళ్ళ ప్రసంగంలో ఈ జీవాత్మలు ఎప్పుడు నష్టం అవుతుంటాయి కాబట్టి అంతవరకు అక్కడ లక్ష్యం, వారి ఉద్దేశం చెప్పడం అంట. వారి యొక్క అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకోలేక మనం రకరకాల ప్రస్తావించుకుంటున్నాం. కరెక్టే, అన్నిటికీ ఆధారం పరమాత్మే. పరమాత్మ లేకపోతే ఏం నిర్మించాడు? ఇంట్లో కుటుంబంలో ఒక వ్యవస్థాపకుడు లేకపోతే, ఒక తండ్రి లేకపోతే, తల్లి లేకపోతే ఆ కుటుంబం నడవదన్నమాట. ఒక వ్యవస్థలో ఒక వ్యవస్థాపకుడు లేకపోతే వ్యవస్థ నడవదంట. ఈ రాజ్యంలో ఒక రాజు లేకపోతే రాజ్యం నడవడానికి కష్టం అవుతుంది. అట్లా ప్రతి ఒక వ్యవస్థాపకుడు అనేవాడు ఒకడు ఉంటాడనమాట. అంటే అక్కడ వ్యవస్థాపకుడు ఉన్నా అంటే మిగతా యొక్క అస్తిత్వం లేదా? మిగతా యొక్క అస్తిత్వం ఉంది. అన్ని వ్యవస్థాపకుడు ఆ దిశానిర్దేశిత వ్యవస్థాపకుడు అయితే అలా పరమాత్మ కూడా ఆ పైన దిశానిర్దేశిస్తున్నాడు. అన్ని జీవాత్మలు ప్రకృతి యొక్క వైభవాన్ని ఆధారం చేసుకుని అన్ని గతిశీలంగా ఉంటున్నాయి. కానీ దేనికి ఇది ఎక్కువ తక్కువ అని చెప్పడానికి లేదు. ఏ వస్తు పదార్థం యొక్క ధర్మం ఏవైతే ఉన్నాయో ఆ వస్తు పదార్థ ధర్మాలను కూడా మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ సృష్టి యొక్క స్వరూపాన్ని, జీవాత్మ యొక్క ఉన్నత్యాన్ని తెలుసుకొని మనము యథార్థంగా తెలుసుకొని దాన్ని పొందగలుగుతామంట. ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని పొందగలుగుతామని చెప్పి మనకు ఈ ఇంతవరకు 2 పదాలు మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మనకు అందరికీ ఆరాధించదగిన వాడు ఆ పరమాత్మే. అన్య జీవాత్మలు, అన్య మహాపురుషుల యొక్క సాంగత్యం ఉండాలి. వాళ్ళే మనకు పరమాత్మ యొక్క తత్వాన్ని బోధించేది. అని చెప్పి వాళ్ళని ఖండించడం, దేవి దేవతలను ఖండించడం లేదు ఇక్కడ. మనం దేవి దేవతల దివ్య జ్ఞాన్ని పొంది, ప్రకాశాన్ని పొంది మనం ఆ బ్రహ్మ వైపు తీసుకెళ్ళి బ్రహ్మ వైపే అన్నమాట. అప్పుడంతా ఉన్నప్పుడు అలాంటి కలియుగ ప్రభావం చేసేప్పుడు అలాంటి మహాన్ వ్యక్తులు, మా సాధకులు ఇప్పుడు మన దగ్గర లేదు, అప్పట్లో ఉండేవాళ్ళు. అందుకే అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ యొక్క సాన్నిధ్యాన్ని పొంది మనం బ్రహ్మజ్ఞాన్ని పొందేవాళ్ళు. మనలో ఉండే అవిద్యాంధకాన్ని తొలగించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు లేకపోయినా అలాంటి మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు ఏవైతే ఉన్నాయి, రామాయణ మహాభారతం కావచ్చు, అనేక మంది ఇంకా పురాణాలు ఇచ్చినటువంటి మహాదిశుల యొక్క వాక్యాలు కావచ్చు, రాజ మహర్షులు కావచ్చు, ఉపనిషత్తులు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదువుకున్నట్లయితే, వాళ్ళ యొక్క ఇతిహాసం చెప్పుకున్నట్లయితే, వాళ్ళు ఏ రకంగా కష్టపడేది, ఏ రకంగా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు. మా కృష్ణ విషయంలో మోక్ష విషయం చూస్తాం, లాస్ట్ లో శ్రీరామచంద్ర విషయంలో మోక్షానికి వెళ్ళినట్టు మనం చెప్పుకుంటాం, కథాంశం చెప్పుకుంటాం. ఇవన్నీ వాళ్ళు మోక్షానికి ఎందుకు వెళ్ళేది? వాళ్ళు ఆనందం లేక వీళ్ళంతా మహాన్ ఆత్మలు, మహాన్ పుణ్యాత్మలు వచ్చి మనకి జన్మ తీసుకొని జీవుల యొక్క కళ్యాణం కొరకు వాళ్ళు కూడా చాలా కృషి చేసేదన్నమాట. వాళ్ళు మోక్షం కూడా కాదనుకొని, ముక్తిని కూడా కాదనుకొని పరమాత్మ జీవుల యొక్క కళ్యాణం కొరకు వాళ్ళు కూడా జన్మ తీసుకొని వచ్చామంట. ఆ రకంగా వాళ్ళు దాన్ని అవతరానికి చెప్పుకుంటే, మళ్ళీ జన్మ తీసుకుని అవతరానికి చెప్పుకుంటాడు. ఇప్పుడు మనం కూడా మళ్ళీ పుట్టేని కడుపును పుట్టేస్తా అనుకుంటాం. ఎందుకంటాం? వారి యొక్క పరస్పరం ప్రేమానురాగం పట్ల, అది వస్తువు పట్ల కావచ్చు, వ్యక్తి పట్ల కావచ్చు, ప్రకృతి పట్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను మళ్ళీ జన్మ అంటుంటే నీకు మళ్ళీ కడుపున పుడతా అని చెప్పుకుంటుంటాం. మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ ఈ విధంగా చేస్తా అని చెప్పుకుంటుంటాం. అది మన కోరిక, మన వాంఛ అనేది మనకు ఉంటుందన్నమాట. అందుకే జన్మ తీసుకుంటూ వస్తాం. మనలో కోరిక, కామన ఉన్నంత వరకు మనం జన్మ తీసుకుంటూ ఉంటున్నాం, అవతరం తీసుకుంటూ ఉంటున్నాం. అది సహజం. అలాంటి మహాపురుషులు వాళ్ళ స్వార్థం కొరకు ఉండదు కాబట్టి వాళ్ళు జన్మ తీసుకొని మనకు రకరకాలుగా వాళ్ళు విజ్ఞానంతో మనలో ఉండే అవిద్యాంధకం తొలగించడం కోసం అలాంటి పుణ్యాత్మలు వస్తూ ఉంటుంది అన్నమాట. అది మన కామన ఉంది, ఇంకా సంసారం పట్ల మంచి చేయాలి, పుణ్యం చేయాలి, అందరికీ మేలు చేయాలని చెప్పి అందుకే జన్మ తీసుకుంటూ వస్తుంటాం. ఇవన్నీ ఎందుకని ఏం చేసుకున్నా కర్మల వాళ్ళ పరమాత్మల కర్మలను కూడా వాళ్ళకి ఇస్తుంటది అన్నమాట. అలా కాబట్టి మనం జీవులు చేసిన కర్మలకు మనకు నిదానం, మనకు విద్య ద్వారా, ప్రకాశం ద్వారా, ధర్మోపదేశం ద్వారా మనం వాళ్ళకి కొంతవరకు మనం విముక్తి కలిగి చేయొచ్చు అనమాట. అలాగా మహాపురుషులు వచ్చేసి రకరకాలుగా వాళ్ళకు ఒక మార్గాన్ని అందజేస్తూ ఉంటుంది అనమాట. కానీ కొంతమంది ఆత్మలు అలా ఉంటాయి. ఎందుకన్నా మనము ఏం చేయాల్సిందేనా వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు పైకి వెళ్తారు. ఎవరు చేసిన కర్మలు కాదు, సత్యాసత్యని ప్రత్యేక జీవాత్మ తెలుసు.
అని కొంతమంది జీవాత్మ వాళ్ళకైనా ఒక అవధి ఉంటుంది. మహాత్ములకైనా, దేవి దేవతలకైనా, మహాపురుషులకైనా వాళ్ళకు సీమ వరకు వాళ్ళు ఉంటుంది. సీమ దాటిన తర్వాత వాళ్ళేం కూడా పరమాత్మ వ్యవస్థ ప్రకారంగా వాళ్ళు మహాన్ వ్యక్తులు అయితే మోక్షానికి వెళ్ళిపోతారు, లేదు మళ్ళీ ఉత్తమ జన్మ తీసుకొని జన్మ తీసుకొని అలాగా పలు విధాలుగా దేశాంతరం చేస్తూ ఉంటుంది అనమాట. ముక్తాత్మలాగా ముక్తి లోకానికి వెళ్ళి బ్రహ్మాండం పొందుతుంటుంది అనమాట. ఏ ఆత్మ అలా కోరుకోండి. కామన ఉందంటే ఇంకా అటువంటి అప్పుడు పరమాత్మ మళ్ళీ జన్మ తీసుకుంది. కామన అంటే మళ్ళీ జన్మ, కోరిక అంటే జన్మ ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి అలాంటి జన్మ రాహిత్యం నాకు మళ్ళీ వద్దు అనుకుంటే, జన్మ ఉండకూడదు అంటే అటువంటి వాళ్ళు ముక్తి మోక్షానికి వెళ్తూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మనం యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు మన ఏం కావాలనుకుంటున్నా, ఏం కోరుకుంటున్నా, మనకి ఏం ఇష్టం ఉంది, ఏం కోరిక ఉంది, ముక్తి కావాలన్నా, మోక్షం కావాలన్నా, పరమాత్మ కావాలన్నా, లేదంటే ప్రకృతి కావాలన్నా, ప్రకృతిలో ఉండే పదార్థాలు కావాలన్నా, ఈ దేని పట్ల ఆకాంక్ష కోరిక మనలో ఉన్నాయి, ఆ రకంగా తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే మనం దానికి తగ్గట్టుగా దాని అనుగుణంగానే మనం ప్రయత్నం చేసి మనము ఎక్కడికి వెళ్ళాలన్నా మన గమ్యస్థానం చేరుకోగలుగుతాం. మనకు లక్ష్యం అనేది మన సంసారిక పట్ల కోరిక ఉన్నప్పుడు సాంసారికతమైన పదార్థాల కొద్దిగా మనం ప్రయత్నం చేస్తుంది, దానికి సంబంధించి మెటీరియల్ మనం పోగు చేసుకుంటామంట. నీకు పరమాత్మే కావాలంటే పరమాత్మ జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉందో, ఏ మహాపురుషుల దగ్గర అయితే ఉందో, ఏ గురువుల దగ్గర అయితే ఉందో, వారి ఏ గ్రంథంలో అధ్యయనం చేస్తే వస్తుందో, వారి స్వాధ్యాయం సత్సంగంతో, గురువుల యొక్క సాంగత్యంతో అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి యోగుల దగ్గరికి వెళ్ళి మనం ఆ సాన్నిధ్యాన్ని పొంది ఆ బ్రహ్మ జ్ఞానం ద్వారా మనం మోక్షానికి అధికారి కాగలుగుతామంట. మనకు సంకల్పాన్ని బట్టి మనకు మార్గాలు మనకు ఎదురవుతాయన్నమాట. మన సంకల్పాన్ని బట్టి మనం ఏది కావాలో మనం తీసుకుంటామట. అందుకే మనం ఏం కావాలనుకుంటున్నాం, మనకు రోజు మనం అధ్యయనం చేస్తున్నాం, నిజంగా మనకి పరమాత్మ పట్ల అప్రీతి ఉందా, సంసారం పట్ల విరక్తి పొంది నేను ఆ పరమాత్మను పొందగలుగుతాను, పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని పొందుతాం, ఈ రోజు కాకపోతే రేపైనా పరమానందాన్ని పొందాలి, విశిష్టమైన సుఖాన్ని పొందాలి అంటే నేను పరమాత్మను ధ్యానించినప్పుడే నేను ఆత్మానందానుభూతిని పొందగలుగుతాను, నాలో భయము, దుఃఖము, శోకమని తొలగిపోతాయి. ఈ సంసారంలో ఉన్నంత వరకు ఈ దుఃఖము, పీడ, బాధ అనేటివి నేను వెంటాడుతూనే ఉంటాయి. ఇది ప్రకృతి సిద్ధం. జన్మ దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. ఈ జన్మ తీసుకుని ఉన్నన్నాళ్ళు మనకు ఏ ప్రాణికి హింస కలిగించకుండా సుఖంగా ఉండలేమంట. అది ప్రకృతి స్వభావం అనమాట. జన్మ తీసుకునే కర్మానుగుణంగా పుణ్యకర్మలు, పాపకర్మలు, ఏదో కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలు ఉన్నంత వరకు మనకు జన్మ కలుగుతూనే ఉంటుంది. అందుకే మనం చేసే ప్రతి కర్మ సంచిత కర్మాశయంలోకి వెళ్ళిపోతున్నాడు. సంచితం అంటే ఒక ఆశయ కర్మాశయం ఉంటున్నాడు. ఆ కర్మాశయం నుండి, ఆ కర్మాశయంలోంచి మనం చేసిన పాప పుణ్య కర్మాశయం నుంచి మనకు ప్రారంధం తీసుకుంటాం. ప్రారంధం తీసుకుంటా అంటే మనకు కొన్ని జన్మకు కావాల్సిన కొన్ని ముఖ్యమైన కర్మలు ఉంటాయట. ఆ ప్రారంధ కర్మల ద్వారా మనం జన్మ తీసుకుంటాం. జాతి ఆయు భోగు తీసుకుని ఆ భోగాన్ని అనిపిస్తుంటాం. అలా కర్మలు చేస్తూ ముందుకు వెళ్తాం. మనలో ఏ సంస్కారం అయితే ఉందో అదే సంస్కారంతో, ఏ సంస్కారంతో ఓతప్రోతమై ఉన్నామో ఆ సంస్కారం గుణంగా జాతి ఆయు భోగం తీసుకొని మనం ఈ సంసారంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటామట. కాబట్టి అందుకే పరమాత్మ యొక్క స్వరూపాన్ని, జీవాత్మ యొక్క స్వరూపాన్ని, అలాగే ప్రకృతి యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి జ్ఞాన విజ్ఞాన్ని పొంది మనం జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాము. ఇటువంటి విషయాలు మనము చాలా మటుకు ఇప్పుడు చెప్పిన ప్రకారాన్ని బట్టి మనం తెలుస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ రకంగా యథార్థమైన స్థితిని మనం అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పుకున్నాం. అస్తు, ఇందులో ఇంకా ఎవరికైనా సందేహాలు చెప్పండి, లేకపోతే మనం ప్రకృతి ముందుకు వెళ్ళిపోవాలి. పరమాత్మ ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు నందు అదృశ్య రూపంలో ఉన్నాడు అనే అనుభవం ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాఠాల ద్వారా తెలుస్తున్నది మనకి. ఆ విధంగా ఒక మనసులో ఒక ధారణ కూడా కలుగుతున్నది. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో పరమాత్మ ఏదో ఒక అదృశ్య రూపంలో ఉన్నాడు, మనం ప్రతిదాన్ని పరమాత్మగానే చూడాలి అన్న ఒక తత్వం మనసులో కొంచెం కుదిరి పడుతున్నది మా. అదే ఆ తత్వం ఏంటి? భిన్నతత్వము. ఇప్పుడు కళ్ళల్లో ఉంటూ కళ్ళ కంటే భిన్నంగా ఉన్నాడు కానీ కళ్ళకు తెలియదు. ప్రకృతిలో ఉంటూ ప్రకృతికి తెలియదు కానీ పరమాత్మ కూడా. ఆ భిన్నమైన తత్వాన్ని నువ్వు భావించి ఉపాసించాలన్నమాట. ఏదో ఒక రూపంలో ఉన్నాడు, ఏదో ఒక వస్తు రూపంలో వస్తువులు ఉన్నాడు కదా, వస్తువులో ఉంటూ కూడా వస్తువు కానీ భిన్నంగా, మూర్తిలో ఉంటూ కూడా మూర్తి కానీ భిన్నంగా ఉన్నాడు. ఆయన అటువంటి పరమాత్మను మన నిరాకారమైనటువంటి అదృశ్య శక్తిని మనం అలా భావించి మనం ఉపాసన చేయాలన్నమాట. ఆ వస్తువే కాదు, వస్తువులో ఉంటూ వస్తువుగా భిన్నంగా సర్వవ్యాపకుడుగా దాంట్లో ఉన్నాడనమాట. అదేగా మనం చెప్పింది, వాచి తిష్టన్ వాచో అంతరాహ ఏం వాచో నా వేద. వాక్కులు ఉంటూ కానీ వాక్కు కానీ భిన్నంగా ఉన్నాడు కానీ వాక్కు తెలియదు అనమాట. అలా తెలుసుకొని అట్లా ప్రత్యేక మూర్తిలో ఉన్న ప్రత్యేకమైన వస్తువులో ఉన్న ప్రత్యేకమైన వ్యక్తిలో ఉన్నాడు. అంతటా పరమాత్మ వ్యాపించున్నాడు కానీ అంతటా ఉంటూ దానికంటే భిన్నంగా ఉన్నాడు. ఆ భిన్నమైన తత్వాన్ని మనం ఉపాసించాలి.
ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు. హృదయాకాశంలో ఎక్కడ ఉన్నాడంటే హృదయాకాశంలో ఉన్నాడు. ఎక్కడ పొందవచ్చు అంటే అనంతంగా ఉన్నాడు. కానీ అనంతంగా ఉన్నప్పుడు ఏకదేశంలో మాత్రమే పొందాలి, ప్రాదేశిక మాత్రమే పొందాలి. ఒక దేశంలో మాత్రమే పరమాత్మ. నీకు ఏ స్థానం తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, మన దృష్టికోణం అనేది ఒక జడ వస్తువు మీదకి వెళ్ళకూడదాం. ఆ జడ వస్తువు కంటే ఆ భిన్నంగా ఉన్న ఆత్మ చైతన్య స్వరూపమైన స్థితి మీద మనకు కలగాలి. ఇప్పుడు మన మూర్తిలో చేస్తున్నట్టు పరమాత్మ ఎక్కడ ఉన్నాడని కొంతమంది తర్క వితర్కం చేస్తాం. పరమాత్మ కంటే మూర్తిలో ఉన్నాడు. ఉన్నాడంటే ఉన్నాడండి. పరమాత్మ సర్వవ్యాపకుడు కదా, మూర్తులు లేదండి పక్కన ఉన్నాడని చెప్పడానికి లేదు. పరమాత్మ సర్వవ్యాపకుడికి అంతా ఉన్నాడు. కాబట్టి మూర్తులు కూడా ఉన్నట్టు మూర్తి మేము ఉపాసన చేస్తున్నాము. కరెక్టే, మూర్తిలో ఉన్న దాని సందేహం లేదు. ఆ మూర్తిలో ఉంటూ మూర్తి కంటే భిన్నంగా ఉన్నాడు, మనిషిలో ఉంటూ మనిషి కంటే భిన్నంగా అలా భావించి నువ్వు పనిచేయి. అవన్నీ ఆ పరమాత్మ ద్వారా వ్యవస్థీకరించబడిన అభివ్యక్తించబడినటువంటి వస్తు పదార్థాలే. అలా చేస్తే నీకు త్వరగా జ్ఞానోదయం కలుగుతుంది. పరమాత్మ యొక్క స్వరూపమైన ఆత్మానుభూతిని పొందగలుగుతావు. అప్పుడు ఇంకా చక్కగా వ్యాఖ్యానించగలుగుతాను. ఆ పరమాత్మకు అనుభవించగలిగితే ఈ ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థాన్ని, ప్రతి మూర్తిని, ప్రతి ఒక్క స్వరూపాన్ని ఇంకా ఎక్కువగా వ్యాఖ్యానించగలుగుతాం మనము. ఆ ఆనంద స్వరూపాన్ని పొందినట్లయితే ఆ ప్రకృతిలో ఉండే ప్రతి పదార్థం కూడా ఎంతో మహత్వపూర్ణమైనటువంటిది అన్నమాట. దాన్ని ఇంకా చక్కగా వర్ణించగలుగుతాం అన్నమాట. ఆ మహాన్ వ్యక్తి యొక్క విషయాన్ని వర్ణించగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రతి మూర్తిలో మనం పూజిస్తున్నామంటే ఆ మూర్తిలోని గొప్పతనాన్ని మనం పూజించాలన్నమాట. చరిత్రని పూజించాలంటే కదా, ఆ గొప్ప విశేషాలు ఆయన ముందుంటే మన చేసిన గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్న వాటిలో ఉండే జ్ఞాన విజ్ఞానం అయితే మనకు మనసులో స్మరించాలని చెప్పి మన మూర్తిని దగ్గర పెట్టుకుంటామంట. అలాగే మహాపురుషులను దగ్గర పెట్టుకుంటాం, ఆదర్శ పురుషులు మన దగ్గర పెట్టుకుంటామంట, వాళ్ళ గుణగణాలు మన దగ్గర పెట్టుకుంటాం. అలాగా మనం ప్రయత్నం చేయాలి. ఇదేదో ఖండనమండం కాదు, అలా అనుకోవద్దని. మన శాస్త్రంలో మహర్షి వేదవ్యాస చెప్పినటువంటి సూత్రాన్ని మనం వ్యాఖ్యం చేసుకుంటున్నాడు. ప్రకృతిలో ఉంటూ ప్రకృతి భిన్నంగా ఉన్నాడు అని భావించేట్లు ఎక్కువ ఉపాసన చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎందుకంటే సామాన్య వ్యక్తిలో ఉన్న ప్రారంభంలో ఏం తెలియబట్టి మనం దాన్ని ఆధారం చేసుకొని ముందు అక్కడి వరకు తీసుకెళ్తాం, మనం అక్కడి నుంచి తీసుకెళ్తాం, ఒక్కొక్క మెట్టెక్కించి పైకి వెళ్తామంట. అది మనం ఆ ప్రయత్నం చేయాలి. అంటే మనకు యథార్థ స్థితి తెలియాలి. అగ్ని ఏదైతే ఉందో, అగ్ని నీళ్ళు అని చెప్పుకొని దాన్ని ఉపాసన చేయలేం కదా. ఇప్పుడు అగ్ని అంటే అగ్ని దగ్గర వెళ్తేనే అగ్ని యొక్క తాపం కలుగుతుంది. నువ్వు అగ్ని దగ్గర కూర్చుని నాకు శీతలం కావాలి, శీతలం ఎప్పుడు రాదు. శీతల తత్వం యుక్తమైన జలం దగ్గర కూర్చుని నాకు అగ్ని కావాలంటే నువ్వు ఎన్నాళ్ళు కూర్చున్నా అగ్ని ఎప్పటికి రాదన్నమాట. లేని అగ్ని ఉపాసన చేశాం కదా అని చెప్పి నాకు శీతలత్వం రావాలి, అగ్ని రావాలి కదండి, ఎట్లా వస్తుంది? నువ్వు కూర్చుని జలీయ అంశమైన జలం దగ్గర కూర్చొని ఉపాసన చేస్తున్నావు. వచ్చిందంటే అది నైమిత్తికంగా వస్తుంది, కొంతసేపు మాత్రమే ఉంటుందన్నమాట. నైమిత్తికంగా వచ్చిన అగ్ని వల్ల వచ్చినటువంటి నీళ్ళలో వేడితనం అవుతుందో తాత్కాలికంగా ఉంటుంది, కానీ దాని స్వభావం, నీళ్ళ యొక్క స్వభావం శీతలమే అనమాట. కానీ ఏ గుణ కర్మ స్వభావం ఎందులో అయితే ఉన్నదో దాన్ని అదే విధంగా పూజించి స్థుతించినట్లయితే మీకు దాని యొక్క లాభాన్ని పొందగలుగుతాం. అలాగే పరమాత్మ రూపంలో పూజించినట్లయితే పరమాత్మ యొక్క అనంత శక్తిని, అనంత సామర్థ్యాన్ని, అనంత వైభవాన్ని మనం పొందగలుగుతాము. అలా కాకుండా ప్రకృతికి ఆ శక్తి లేదు, జీవాత్మక ఆ శక్తి లేదు, నువ్వు ఆ రకంగా పూజించి అల్పశక్తితో యుక్తమైన ఏకదేశంలో ఉంటుంది. ఆ శక్తి ఆశ్రమం ఎక్కడి నుంచి వస్తుంది? కొంతవరకు దానికి ఒక సీమ ఉందట, సీమ దాటి వెళ్ళలేదు అన్నమాట. కానీ పరమాత్మ అనంత స్వరూపుడు అన్నమాట. అనంత రూపంలో మనం భావించి మనం ఉపాసన చేసినట్లయితే అనంత సామర్థ్యాన్ని పొందగలుగుతాము. అంటే మనకు అనంత సామర్థ్యాన్ని పరమాత్మ ఐక్యం కాలేము. అంటే పరమాత్మను పొందడానికి, ముక్తిని, మోక్షని పొంద ఎంతైతే జ్ఞాన విజ్ఞానం అవసరమో, ఈ బ్రహ్మాండాన్ని, ఈ పిండాన్ని తెలుసుకునే ఎంతైతే జ్ఞాన విజ్ఞానం అవసరమో, కర్మఫల సిద్ధాంతం అర్థం చేసుకునే ఎంతైతే జ్ఞాన విజ్ఞానం అవసరమో అవన్నీ కూడా మనం పొందగలుగుతాము. ముక్తిని, మోక్షం పొందడానికి ఎంతైతే జ్ఞాన విజ్ఞానం అవసరమో దానికి పొందగలుగుతాం. అంటే అది మనకు ఎంతైతే అవసరమో ఆ జీవాత్మ పర్యాప్తం అట. మనం ఎందుకోసం నిత్యానందం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ నిత్యానందం కొరకు మనం ఏ రకమైన ప్రయత్నం చేయాలి, అది పరమాత్మ సాక్ష్యం ద్వారా మనకు స్పష్టం అవుతుంది అన్నమాట. ఈ రకంగా సత్సంగ స్వాధ్యాయం మనం చూస్తున్నాం. శాస్త్రాలు రకరకాల విధి విధానాలు చెప్పబడ్డాయి. ఆ రకంగా మనం చెప్పామంటే మనం చెప్పుకుని నేనే పరమాత్మ ఇప్పుడు నిరుక్తం యొక్క వచనం చెప్పుకున్నాడు. మంత్రం చెప్పుందంటే ఒక రహస్యమైన అన్నమాట. దాంట్లో మంత్రం అంటే ఒక రహస్యం. అవసరమైన విధంగా అచూక భానంతో యుక్తమైనటువంటిదో మనకు అది ఖచ్చితంగా మన శరీరంలో వర్తిస్తుందో, అలా ప్రతి మంత్రం ఒక రహస్యమైన. దాంట్లో ఏది చెప్పబడిందో అది జరుగుతుందండి. అది జరిగేదే ఏది శక్యమవుతాయో జరుగుతాయో అది మాత్రమే ఋషులు, మహర్షులు మనకు చెప్పేదాన్ని ప్రతిపాదించారట. అది ఆ వేదం అనేది, వేద వాక్యం అనేది అపౌరుషం, అంటే పరమాత్మ యొక్క వాక్. అది పరమాత్మ అశక్యమైనది ఏది ఉపదేశించేవాడు, ఏది శక్యమైందో అది మాత్రం ఉపదేశిస్తాడు. అది కూడా మానవులకు మాత్రమే, జీవ జంతువులకు ఉపయోగించలేదు. అది భోగయోని మాత్రమే, కర్మయోని కాదు. కర్మయోని. కానీ మనము ఉభయ
యోనిలో అంటే కర్మయోని ప్లస్ భోగయోని, భోగాలు అనుభవిస్తూ ప్లస్ కొత్త కర్మలు చేయడానికి కూడా మనకు అవకాశం ఉంది. కానీ జీవ జంతువులకు కొత్త కర్మలు పుణ్యకర్మలు చేయడానికి అవకాశం ఉంది. భోగాలు మాత్రం అనుభవిస్తున్నాడు జీవ జంతువులు, పశు పక్షులు, క్రిమి కీటకాలు, మిగిలిన స్థల జంగమాలని కూడా. కానీ మనుషులకు మాత్రం అలాంటి సద్బుద్ధిని ఇచ్చాడు అనమాట. వాటిని చేసిన పాపకర్మలు కానీ పుణ్యకర్మలు అనుభవిస్తూ ప్లస్ అతిరిక్తంగా అధికంగా మనం పుణ్యకర్మల ద్వారా విశేష ప్రయత్నం ద్వారా కూడా మనం ముందుకు వెళ్తున్నాము, కొత్త కర్మాశని ఏర్పరచుకుంటున్నాము. కాబట్టి ఈ రకంగా మనం విషయాన్ని తెలుసుకొని మనం ఆరాధన చేసినట్లయితే ఆ వస్తువు, ఆ పదార్థం, ఆ ద్రవ్యం, ఆ ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞాన విజ్ఞాన్ని పొందగలుగుతాము అనేది మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. అస్తు. ఇది ఇది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 3వ పాదం చూడండి. ఇంకా సందేహాలు ఉన్నాయా? కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినా నిదానం కూడా అర్థమవుతాం. మీకు వస్తుతత్వం తెలుసుకోండి. మనం ఏ రకమైన భావనతో ఓతుకుంటే ఆ రకమైన భావంతో అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అందుకే పరమాత్మ నీకు ఎక్కడ కాలితే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. కానీ పరమాత్మ రూపంలో స్థుతించు. నువ్వు మూర్తిలో పూజించినా కూడా మూర్తిగా భిన్నంగా పూజించు. వ్యక్తిలో పూజించిన వ్యక్తిని భిన్నంగా పూజించు. గురువులే బ్రహ్మ అంటాం, గురువు బ్రహ్మ అంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు చెప్పి మనం చెప్పుకుంటాం. గురువు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మ జ్ఞానం వరకు తీసుకెళ్తాడు, బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. అలా చెప్పుకున్నాడు. అంటే ముందు గురువుని పట్టుకుంటే నీకు ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి. అంటే ఆ రకంగా బాగుంది. దాంట్లో అన్యథాగా తీసుకోకుండాదని మీరు ఆ రకంగా ఆ గురువు యొక్క సాన్నిధ్యం బ్రహ్మజ్ఞాన్ని పొందగలుగుతాం. గురువు ఏదైనా చెప్తే ఆ రకం నువ్వు ఆచరించినట్లయితే ఆ రకం స్థితిని పొందగలుగుతాం. వాళ్ళే మనకు ఆ మార్గం వైపు, మోక్షం వైపు తీసుకెళ్ళేటువంటి వారు. ఎందుకంటే వాళ్ళు ఆ మార్గంలో పొంది వాళ్ళ ఆ రకమైన తత్వాన్ని పొంది, ఆ రకమైన జ్ఞాన విజ్ఞాన్ని పొందేదన్నమాట. వాళ్ళ సాన్నిధ్యం చేస్తే మనం పొందగలుగుతాం. మనకి ఆధారం, ఆశ్రయం, వాళ్ళ సాధనభూతమైనటువంటి వాళ్ళు ఉంటాయి. వారి యొక్క సహాయం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతామంట. అందుకే సాధన రూపంలో లక్ష్య రూపంలో తెలుసుకుని మనం ప్రయత్నం చేయాలి. అస్తు. ఈ రకంగా విషయాన్ని చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి, తృతీయ పాద, 3వ పాదంలో ఇంకా ఈ పరమాత్మే అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడని చెప్పడానికి కొంచెం భిన్న శైలిలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. శరీర అవయవాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేక అవయవంలో పరమాత్మ వ్యాపించి ఉన్న భూత ప్రతిమ ఉన్నాడు. జీవాత్మ ఏకదేశంలో ఒక అంగ విశేషంలో ఉంటుంది, ఏదో ఒక దాంట్లో అలా చెప్పుకున్నాం. అలాగే దీన్ని ఇంకా పుష్టి చేయడానికి భిన్నంగా మనం ఏ విధంగా ఇప్పుడు వైశ్వానర శబ్దము పరమాత్మ యొక్క వాచకం చెప్పినాక ముందు భిన్న భిన్న శబ్దాలు ఆ పరమాత్మ యొక్క వాచకాలను చెప్పుకున్నాము. వాటిని ఆరాధన చేసుకుని ఒక భిన్న శైలిలో, భిన్న ప్రకారంగా ఒక కొత్త ప్రకరణ ఇక్కడ మళ్ళీ ప్రారంభిస్తున్నామంట. అదంటో చూడండి, తృతీయ పాదంలో 1వ అధ్యాయంలో తృతీయ పాదం ఏంటంటే ద్యుభ్వాది ఆయతనం స్వశబ్దాత్. ద్యుభ్వాది, భూ ఆది సంధి చేస్తే భువాది అనాది సంధి, భూ ప్లస్ ఆది భువాది అయిపోయింది. ద్యుభువాది, భూవాది అంటే భూమి, పృథివీ, జల, అగ్ని, వాయు, ఆకాశం. భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు అనమాట. భూ ఆది అంటే పృథివీ, జల, అగ్ని, వాయు అంటాం కదా, అలాగా కింద ఉన్న పంచభూతాలు తీసుకున్నామట. ద్విలోకం నుంచి మొదలుకు పృథివీలోకం వరకు, భూమి వరకు, భూ అంటే భూమి వరకు అనమాట. అదన్నిటికీ ఆధారము. ఆయతనం అంటే ఆధారము ఎవరు, అది ఇక్కడ చెప్తున్నాట. ద్యుభువాది ఆయతనం, దాని ద్యుభువాద్యాయతనం. ఈ ద్యులోకానికి పృథ్వీలోకానికి ఆధారం ఏంటి, ఎవరు అనేది ఇక్కడ పరమాత్మ. ద్విలోకానికి పృథ్వీలోకానికైనా ఆధారము అంటే ద్విలోకం నుంచి మొదలుకొని పృథ్వీలోకం వరకు అంత ఆధారము పరమాత్మే. ఆయతనం అంటే ఆధారము ఆ పరమాత్మే. చెప్పిన దాన్ని ఇంకో రకం భిన్న శైలి చెప్తున్నాం అంట. అది మనం అన్నిటికీ ఆధారం పరమాత్మ చెప్పుకున్నాం, దాన్ని చెప్పేసరి భిన్నంగా చెప్తున్నాడు. ఏ రకం చెప్తున్నా అంటే భిన్నంగా చెప్తున్నాడు. ద్యుభువాది ఆయతనం, ఆయతనం ఆధారం ఆ పరమాత్మ. ఇప్పుడు ఆ పరమాత్మని చెప్పి ఎలా చెప్పగలుగుతాం, దానికి కారణం ఏంటి? ఇది ప్రతిజ్ఞ అయితే ద్యులోకాని నుంచి మొదలుకొని పృథ్వీలోక పర్యంతానికి ఆధారభూతుడు ఆ పరమాత్మ అని ప్రతిజ్ఞ చేశాం. దానికి కారణం ఏంటి? ప్రతిజ్ఞ చేశాం. దానికి కారణం ఏంటి? స్వశబ్దాత్. అక్కడ ఉండే శబ్దాలు మనకు ప్రతిపాదిస్తున్నాడు. ద్విలోకం నుంచి మొదలుకొని పృథ్వీలోక పర్యంతం ఏవైతే మనకు కథనాలు చెప్పబడ్డాయో అన్నిటికీ ఆధారభూతం పరమాత్మ అని చెప్పి మనకు స్పష్టంగా స్వశబ్దాల ద్వారా అక్కడ ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలతో ప్రతిపాదించబడుతున్నాయన్నమాట. అని జీవాత్మ విషయంలో కానీ ప్రకృతి విషయంలో ఎక్కడ చెప్పలేమట. ఈ లక్షణాలన్నీ పరమాత్మ విషయంలో చెప్పబడుతున్నాయి కానీ జీవాత్మ విషయంలో కానీ ప్రకృతి విషయం చెప్పినట్టుగా ఎక్కడ లేవట. ఆ స్వశబ్దంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ద్విలోకం నుంచి మొదలుకొని పృథ్వీలోకం పర్యంత చెప్పినటువంటి ప్రకరణాల సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దముల ద్వారానే, స్వశబ్దముల ద్వారానే, నిజ శబ్దముల ద్వారా మనకు ప్రత్యక్షం అవుతుంది.
అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం యొక్క స్వరూపం చెప్పన్నాను. అందుకే దీవులోకం నుంచి మొదలుకొని పృథ్వీలోక పర్యంత ఆయతనం, దీవు భువాది ఆయతనం బ్రహ్మ. కారణం ఏంటంటే స్వశబ్దం ద్వారా, నిజ శబ్దం ద్వారా మనకు ప్రతిపాదించబడింది కాబట్టి అని చెప్పి సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం అనమాట. చూడండి, దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. దీవు భువాది ఆయతనం అంటే దీవు అంటే దీవులోకం. చూడండి భాష్యం చూడండి. ద్యూలోక పృథివీలోక ప్రభృతీనాం ఆయతనం, ద్యూలోక పృథివీలోక ప్రభృతి, ద్యూలోకం నుంచి మొదలుకొని ద్యూలోక పృథివీలోక ప్రభృతి, ద్యూలోకం పృథివీలోకం నుంచి మొదలుకొని ఏవైతే ఉన్నాయో మనకంత బ్రహ్మాండంగా కనిపిస్తున్న విశ్వం అంతా, వాటన్నిటికీ కూడా ఆధారం. ఆయతనం అంటే ఆధారం అంట. ద్యూలోక పృథివీలోక పృథివీనాం ఆయతనం యద్ ఆధ్యాత్మ గ్రంథే పద్యతే, ఎక్కడైతే ఆధ్యాత్మిక గ్రంథంలో వచ్చాయో మనం చెప్పుకున్నామో తద్ బ్రహ్మ, అది బ్రహ్మ అని తీసుకోవాలి. బ్రహ్మ అంటే పరమాత్మ ఏవ విద్యయ, పరమాత్మే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అన్నిటికీ ఆధారము ఆ పరమాత్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఏమవుతుంది చూడు, ద్యూలోకం పృథ్వీలోకం కంటే అన్నిటికీ ఆధారము ఆ పరమాత్మ. అంటే ఇక ద్యూలోకం పృథ్వీలోకం ఇది పరమాత్మ కాదు, పృథ్వీ పరమాత్మ కాదు. పరమాత్మ పృథ్వీలోకం కంటే పృథ్వీ కంటే భిన్నంగా ఉన్నాడు పరమాత్మ అని చెప్పి స్పష్టంగా అవుతుంది. మరి ఎందుకంటున్నా అంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మన జీవాత్మ యొక్క పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి, పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ అంటున్నా కదా. ఇప్పుడు పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ, పరమాత్మ యొక్క అంశం ప్రకృతి బ్రహ్మాండమైనప్పుడు మన దాని వేదిక భిన్న కథను చెప్పుకోవడానికి వీల్లేదు కదా. అది చెప్పుకుంటున్నాం. ద్యూలోకానికి పృథ్వీలోక ఆధారభూతుడు ఆ పరమాత్మ, భిన్నంగా కథనం చేస్తున్నాం. దీన్ని బట్టి కూడా ప్రకృతి అనేది భిన్నమైందని చెప్పి మనం తెలుస్తున్నాం అన్నమాట. అంశం కాదు, స్వతంత్ర సత్తా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. క్షమ్యత. సో పరమాత్మ అని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పుకున్నాం. కుతః, కారణం ఏంటి? ద్విలోకాన్ని పృథ్వీలోక పర్యంతం అన్నిటికీ ఆధారము ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కడైతే చెప్పబడిందో అది బ్రహ్మాన్ని ఎలా తెలుస్తుంది, ఆ పరమాత్మ ఎలా తెలుస్తుందంటే స్వశబ్దాత్. స్వశబ్ద కుతః అంటే ఎలాగా అంటే స్వశబ్దం ద్వారా. స్వశబ్దం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాను, నిజ శబ్దాత్. నిజ శబ్దముల ద్వారా మనకు స్పష్టం అవుతుంది. ఎక్కడంటే పూర్వసూత్రం చెప్పుకున్నాను ముందు సూత్రం. పూర్వసూత్రే ద్యుభువాదయ పదార్థ, ద్విలోకం నుంచి మొదలుకొని మనం చెప్పుకున్నాం అక్కడ. ఈ బ్రహ్మాండంత పరమాత్మ యొక్క అవయవాలకి చెప్పుకున్నాం, పరమాత్మ యొక్క అంగాలకి చెప్పుకున్నాం. ద్విలోకం పరమాత్మ యొక్క తల, అలాగే ఈ బ్రహ్మాండం అంతా పరమాత్మ యొక్క విశ్వం, చక్షు అంతా పరమాత్మ యొక్క విశ్వము అని చెప్పి రకరకాల పృథివీ ఏదైతే పాదాలకి చెప్పుకున్నాం. అలాగా పైనుంచి ద్విలోకం నుంచి మొదలు పృథ్వీలోకం వరకు పరమాత్మ యొక్క అంగాలుగా భిన్న భిన్నంగా చెప్పుకున్నామంట. అవి పూర్వసూత్రే ద్యుభువాదయ, ద్వి నుంచి మొదలుకొని పృథ్వీలోకం వరకు ఏవైతే మొదలైనవి, ఆదయ అంటే మొదలైనవి ఏవి చెప్పుకునే పదార్థాలు. ద్యుభువాదయ పదార్థా తస్య పరమాత్మను అంగాని ఉక్తాని, ఇవన్నీ పరమాత్మ యొక్క అంగాలను చెప్పుకున్నామట. ఇవన్నీ కూడా ద్విలోక బ్రహ్మాండంలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ తల నుంచి మొదలుకొని కాళ్ళ వరకు మనం పోల్చుకున్నాం, భిన్న భిన్న అంగాలు పోల్చుకున్నామట. స చ అంగి, కానీ పరమాత్మ అంగి. మన శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు ఇవన్నీ ఏవైతే అంగాలు అయితే ఈ మొత్తం పిండమే జీవాత్మ అంటే అంగి అయిపోతున్నాడు. మొత్తం పిండం అంగి అయిపోతున్నాడు. నేను మొన్న చెప్పాను, చెట్లు అవయవి అయితేనా దాంట్లో శాఖలు, ప్రశాఖలు, కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి అవయవాలు అంటాం. దాన్ని అంగాలు అంటాం. అంగాలు అన్నప్పుడు చెట్టు అంగి అయిపోతుంది, అంగాలు ఆ కొమ్మలు విని అంగాలు అయిపోతాయి. దాన్ని అవయవి లేదా అవయవి అంట. అవయవి చెట్టు అయితే దాంట్లో కొమ్మలు అవయవాలు. అలాగే ఇక్కడ మనకు అంగాలు అంటే శరీరంలో ఉండే అంగాలన్నీ అంగాల కింద తీసుకున్న భిన్న భిన్న పదార్థాలను కూడా దాంట్లో అంగి అనేది ఈ పిండము, శరీరము, ఆత్మ తీసుకుంటాం. అలాగా ఈ బ్రహ్మాండాన్ని పోల్చుకున్నప్పుడు ఈ ద్విలోకం పృథ్వీలోకం ఇవన్నీ మనం అంగాలుగా చెప్పుకున్నాం. అప్పుడు ఈ పరమాత్మ అవుతాడు అంగి అవుతామన్నమాట. ఇప్పుడు శరీరంలో ఉండే అంగాలకు జీవాత్మ అంగి అయితే, అలాగే బ్రహ్మాండంలో ఉండే పదార్థాలకు అంగి ఎవరు?
ఆ పరమాత్మ. అందుకే సచ అంగి అంటే ద్విలోకం నుంచి మొదలుకొని పృథ్వీలోకం పర్యంతం ఉన్నటువంటి అవయవ పంచభూతాలు ఇవన్నీ గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంగాలైతే సచ అంగి పరమాత్మ అంగి అన్నమాట. అంటే అంగిని ఆధారం చేసుకుని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ ఆధారం కాబట్టి పరమాత్మ యొక్క ఔన్నత్యం చెప్పాం అక్కడ మనం. అందుకే అంతా పరమాత్మ ఇవన్నీ కూడా ఇవన్నీ శాశ్వతం కాదు కాబట్టి ఇవన్నీ మాయా అన్నిటిగా దాన్ని ఔన్నత్యం చెప్పుకుంటూ ఆ రకంగా ఉత్కృష్టంగా దాన్ని ఉపన్యాసం చెప్పుకుంటాం. దాని సందేహం లేదు. అన్నిటికీ పరమాత్మ చెప్పడంలో. కానీ పరమాత్మ ఎప్పుడు ఏ రకంలో ఏ సందర్భం ఎలా తీసుకోవాలి అలా తీసుకొని మనం వ్యాఖ్యానం చేసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకే సచ అంగి అని చెప్పినాం. అత్ర అయం విశేషం. కానీ ఇక్కడ సరే పరమాత్మ అంగి ఇక్కడ విశేషత ఏంటి మన ఇక్కడ అది ముందుకు చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ అత్ర అయం విశేషో యత్ ఇక్కడ విశేషం ఏంటంటే నా కేవలం అంగి ఆ పరమాత్మ కేవలం అంగి ఒకటే కాదు. నా కేవలం అంగి కింటు తేషాం భూవాదినాం అపి ఆయతనం ఆధారో అపి అస్తి. ద్యుభువాదినం ఆయతనం ద్యుభువాది అంటే త్రిలోకం నుంచి మనకు ప్రతిలోకం వరకు ఆయతనం అంటే ఆధారం అంట. ఆయతనం అంటే దాన్ని ఓపెన్ చేసి ఆధారో అపి అస్తి. ఆయతనం అంటే ఆధారం అది కూడా ఓపెన్ చేసి చెప్పాడు. ఆయతనం ఆధారో అపి అస్తి అని చెప్పి చెప్పుకున్నాడు. ఆయన అంగే కాదు వాటికి ఆధారభూతుడైనటువంటి వాడు. ఆయన లేకపోతే ఇవన్నీ అంగాలు కూడా ఉండేవాడు. ఆయన ఉన్న అంగి స్వరూపిణి ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం ఉంది. శరీరంలో జీవాత్మ ఉంది కాబట్టి మనకు ఇవన్నీ పిండం ఏర్పడినాడు. జీవాత్మ లేకపోతే పిండం చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి. అంటే అందుకే ఇక్కడ పరమాత్మ అంగే కాదు వాటికి ఆధారం కూడా. ఈ పిండానికి అంగాలకు కేవలం అంగాలే కాదు అంగీ రూపం కాదు ఈ పిండం అనేది ఇది అన్నిటికీ కూడా ఆధారం కూడా. జీవాత్మ ఈ పిండాలన్నిటికీ అంగాలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది. పిండంలో తీసుకున్నట్లయితే జీవాత్మ ఆధారభూతమైనటువంటిది అని చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మాండ విషయం తీసుకున్నట్లయితే పరమాత్మ ఆధారభూతమైనటువంటి వాడు. అందుకే ఇక్కడ ద్యుభువాదినం ఆయతనం అంటే ఆధారం అపి అస్తి ఆధారం కూడా ఆ పరమాత్మ. అప్పుడు ఏమవుతుంది ఆధారశ్చ యస్య భవతి తదపేక్ష అంటే ఆధేయ అపేక్ష సమహాన్ భవతి. ఆధేయ అపేక్ష ఇప్పుడు ఎవరికి ఆధారము ద్యులోకం నుంచి మొదలుకొని ప్రతి పర్యంతం అన్నిటికీ ఆధారం ఎవరు ఆ పరమాత్మ అని చెప్పుకున్నాం. ఆధేయం ఎవరు ఆధారం పరమాత్మ అయినప్పుడు ఆధేయం ఎవరు ఆశ్రయించి ఉన్నారు ఈ అంగాలు విశ్వంలో ఉండే అంగాల్ని ఆశ్రయించి ఉన్నాయి. దాన్ని ఆధేయం అంటాం. అందుకే ఆధారశ్చ యస్య భవతి ఆధారం ఎవరికైతే ఉందో ఆధారం ఎవరికి ఉంది ఆధేయానికి ఆధారభూతంగా ఉన్నాయి. అంటే శరీరంలో ఉండే అంగాలన్నీ కూడా ఆ జీవాత్మలు కూడా పిండాలను కూడా ఆధారభూతంగా ఉండే పరమాత్మ. అప్పుడు ఆధేయం ఈ శరీరంలో ఉండే అంగాలు బ్రహ్మాండంలో అంగాలు అవుతాయి అన్నమాట. అందుకే ఆధారస్య యశ్చ భవతి తద్ అపేక్ష అంటే ఈ అంగాలకు అపేక్ష ఆధేయ అపేక్ష తద్ అపేక్ష అంటే ఆధేయ అపేక్ష స మహాన్ భవతి అంటే అప్పుడు ఆధారం ఈ శరీరంలో ఉండే అంగాల కంటే పిండంలో ఉండే అంగాల కంటే మహాంతమైనటువంటి వాడు అంటే ఆ పరమాత్మ. ఇప్పుడు మహాంతమైన వాడు కాబట్టి ఆధారం అంటాం. ఒకరిని మనం ఆశ్రయించి ఉన్నామంటే మనకంటే శ్రేష్టమైన వాడు కాబట్టి మనం ఆధార స్వరూపుడు అంటున్నామంట. అంటే మనకంటే మహాంతమైనటువంటి వాడు మన అంగాలకు అపేక్ష కదా తదా ఆధేయ అపేక్ష స మహాన్ భవతి అని చెప్పి అప్పుడు ఆ పరమాత్ముడు మహాంతమైనటువంటి వాడు అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఎవరికైతే ఆధారభూతంగా ఉండడో ఎవరికైతే ఆధారభూతంగా ఉండో వాళ్ళకంటే ఆ పరమాత్మ మహాంతమైనటువంటి వాడని చెప్పి తెలుస్తుందన్నమాట. అందుకే ఉక్తం హి వేదనలో చెప్పబడిందన్నమాట. ఏం చెప్పండి యత్ర విశ్వం భవత్యేక నీడం తస్మిన్ ఇదం సంచ విచైతి సర్వం స ఓతః ప్రోతశ్చ విభు ప్రజాసు అని చెప్పి యజుర్వేదం యొక్క మంత్రం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎత్ర విశ్వం ఈ విశ్వం అంతా బ్రహ్మాండం అంతా భవత్ ఏక నీడ ఆ పరమాత్మ యొక్క ఒక పక్షి యొక్క గూడు రూపంలో ఉంది. మొత్తం పరమాత్మ యొక్క ఒక భాగంలో ఉంది అంతే. ఆ పరమాత్మ యొక్క ఒక మూలన ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఒక భాగంలో ఉంది. అలాగే తస్మిన్ ఇదం సంచ విచైతి సర్వం అలాగే ఆ తస్మిన్ ఆ పరమాత్మనే ఇదంతా విలీనమైపోతుంది. సంచ విచైతి అలాగే ప్రకటమవుతుంది అభివ్యక్తమవుతుంది. అలాగే సర్వంచ ఓతః ప్రోతశ్చ అన్నిట్లో కూడా ప్రతి పిండంలో బ్రహ్మాండం అంతా కూడా ఆయన ఓతప్రోతమై ఉన్నాడు. విభు ప్రజాసు ఆ విభు అయినటువంటి పరమాత్మ సమస్త ప్రజలు సమస్త ప్రాణి జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నాడు.
అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామంట. అంటే ఆ పరమాత్మ మహాంతమైనటువంటి వాడిని అన్నిటికీ ఆధారభూతుడు, అన్ని ఆయనలో విలీనమవుతుంది, అన్ని ఆయన ప్రకటన చేస్తుంది, అభివ్యక్తం చేస్తుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే అన్నిటికీ ఆధార స్వరూపుడు ఆ పరమాత్మ. అందుకే ఆధేయం చ యత్ తస్య ఖలు మహిమాహి కేవలం భవతి. ఇప్పుడు ఆధేయానికి అంటే ఎవరైతే ఆశ్రయించే ఉన్నదో వారికి మహిమ ఉంది. ఇప్పుడు జీవులు ఆశ్రయించి ఉన్నది పరమాత్మ ఆశ్రయించిన అంగాలు ఉన్నాయి, బ్రహ్మాండుల అంగాలు ఉన్నాయి, ఆశ్రయించి ఉన్నాయి. ఎవరిని ఆశ్రయించి? పరమాత్మ ఆశ్రయించి. అంగాలకు మహిమ లేదా? అంగాలకు మహిమ ఉంది. అందుకే తస్య ఖలు మహిమాహి కేవలం భవతి. అవి కేవలం ఏవైతే ఆధారపడి ఉన్నాయో, ఏ అంగాలైతే ఆధారపడి ఉన్నాయో, ఏ జీవాత్మ అయితే ఆధారపడి ఉంది, ఎవరి మీద ఆధారపడి ఉందో వారికి సత్తా ఉంది, మహిమ ఉంది, కాదని లేదు. తస్య ఖలు మహిమాహి కేవలం మహిమ మాత్రమే ఉంది. మహిమాహి కేవలం భవతి. సాతు మహిమ్నో జ్యాయాన్ని అవతిష్టది. కానీ ఈ వీటన్నిటికీ ఆ మహిమలు కూడా మహిమావంతుడు ఆ పరమాత్మ. జీవులకు కూడా అందరికీ శక్తిని సామర్థ్యించేవాడే పరమాత్మ. బ్రహ్మాండాన్ని అభివ్యక్తి చేసి చలాయమానం ఉంచేవాడే ఆ పరమాత్మ. అందుకే ఆయన మహిమ కంటే మహిమాన్వితుడు ఆ పరమాత్మ. అందుకే మహిమ్న జ్యాయాన్ అవతిష్టతే. జ్యా అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు. మనకంటే కూడా ఎవరైతే ఆధారపడి ఉన్నారో, ఏ అంగాలైతే ఆధారపడి ఉన్నాయో, ఏ జీవాత్మ అయితే ఆధారపడి ఉన్నాయో, ఏ ప్రాణులు అయితే ఆధారపడి ఉన్నాయో వాటిన్నిటికంటే కూడా మహిమాంతమైనటువంటి వాడు. జ్యాయాన్ అవతిష్టతే, అందుకంటే శ్రేష్టమైన వాడు అని చెప్పి తెలుస్తుంది. సతు మహిమ్నో జ్యాయాన్ అవతిష్టతే. ఆ పరమాత్మ ఆదాయం కంటే కూడా అత్యంత మహిమాన్వితుడు, గొప్పవాడు, శ్రేష్టమైన వాడు, విశాలమైనటువంటి వాడు అని చెప్పి చెప్పుకున్నాం. అది ఇక్కడే చెప్పలేదు. యథాహి వేదే ప్రతిపాదిత, వేదంలో కూడా మనకు ప్రతిపాదించబడింది. ఏతావాన్ అస్య మహిమాతో జ్యాయాశ్చ పూరుష అని చెప్పి ఇక్కడ మనకు యజుర్వేదం యొక్క మంత్రం చెప్పుకున్నాం. ఏతావాన్ ఈ విశాలమైన మహిమ, ఈ విశాలమైన జగత్ ఏతో బ్రహ్మాండం అయితే ఉందో, అస్య జగత మహిమ, ఈ సంపూర్ణ జగత్కి మహిమ, జ్యాయాశ్చ పురుష, ఈ జగత్ అందుకు ఆ మహిమ ఏదంటే ఆ పరమాత్మదే. అంటే ఆ విశాలమైనటువంటి అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడిని ఆ పరమాత్మలో అని మనం తీసుకోవాలి. పరమాత్మ అనేది ఆధారభూతమైనటువంటి వాడు అని చెప్పి ఈ వచనం ద్వారా తెలిసింది. పురుష అంటే జ్యాయాంశ పురుష, విశాలమైనటువంటి గొప్ప పురుషుడు ఆ పరమాత్మ. ఏతావనస్య మహిమాతో, ఇలాంటి విశేషమైనటువంటి మహిమకి జగత్తుకి ఆధారభూతుడు ఆ పురుషుడు అంటే పరమాత్మ అని చెప్పి చెప్పుకున్నామాట. ఇత్తం ఈ రకంగా యత్ ముండకోపనిషది వర్ణితం, ఈ రకంగా ముండకోపనిషత్తులో వర్ణించుకున్నామట. అలాగే యస్మిన్ ఎవరిలో అయితే ఏ పరమాత్మతో ద్యౌహు ద్యులోకము, పృథివీలోకము, పృథివీచ అంతరిక్షం, అలాగే అంతరిక్షం ఓతపూరితమై ఉందంట. ఆ పరమాత్మనే ఈ ద్విలోకము, పృథివీ, అంతరిక్షం అంతా కూడా మనం చూస్తున్న కంటికి కనిపించేది ద్విలోకాన్ని, పృథిలోకం, బ్రహ్మాండాన్ని అంతా కూడా అదంతా అలాగే అంతరిక్షం చ ఓతపూరితమై ఉంది. అలాగే మనః సహ ప్రాణైశ్చ సర్వై, అలాగే మనసుతోటి, ప్రాణాలతోటి, సర్వై అలాగే సమస్త ప్రాణులతోటి, జీవులతోటి, బ్రహ్మాండంతో అంతటా కూడా ఆ పరమాత్మ ఎవరితో ఓతప్రోతమై ఉందో, ఏ అంగాలతో ఓతప్రోతం ఉందో ఆ పరమాత్మ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు. అందుకే యస్మిన్ ఎవరికైతే ద్విలోకము, పృథ్వీలోకము, అంతరిక్షలోకము, ఈ మనస్సు, ఈ ప్రాణాలు మొత్తం కూడా అంతటా బ్రహ్మాండం, పిమిడి అంతా అతనితో ఓతప్రోతమై ఉంది, అతనిలో విలీనమై ఉంది, అతనిలో అభివ్యక్తం అవుతుంది. అన్నిటికీ ఆధారభుడు, సంచాలనం చేసేవాడు ఆ పరమాత్మ, కర్త, ధర్త, సంహర్త ఆ పరమాత్మ అని చెప్పి ఇక్కడ మనకు ఈ మంత్రంలో తెలుస్తున్నాడు. అందుకే తం ఏవ ఏకం జానత, అటువంటి పరమాత్మను ఒక్కనే తెలుసుకో. తం ఏవ అటువంటి పరమాత్మ, ఏకం జానత ఆ పరమాత్మను తెలుసుకో. ఆత్మ తం ఏకం జానత ఆత్మానం, అటువంటి పరమాత్మ ఆత్మస్వరూపిణ, పరమాత్మ స్వరూపిణ ఆత్మను ఒక్కదాన్ని తెలుసుకో. అన్య వాచో విముచ్యతాం, అన్య వాచ అన్ని మిగతా ఏవైతే ఉన్నాయో విముచ్య వదిలేసాయి. అమృతస్య ఏష సేతు, ఎందుకంటే ఆ పరమాత్మ అమృతత్వానికి ఆధారభూతమైనటువంటి వాడు. ఒక సేతు అంటే ఒక బ్రిడ్జి లాంటి అనమాట. మనం ఏదో పూలు ఇటువైటు సముద్రం నదులు దాటడానికి మనకి కట్టుకుంటామో అట్లా సేతు లాంటి వాడు అనమాట, ఒక బ్రిడ్జి లాంటి వాడు అంటే ఆధార స్వరూపుడు. దాన్ని నిమిత్తం చేసుకుని మనం ఈ సంసార సాగరం దాటుకోగలుగుతాము. సేతు లాంటి వాడు ఆ పరమాత్మ. అందుకే అన్య వాచో విముచ్యత అమృతస్య ఏష సేతు, ఎందుకంటే అమృత స్వరూపానికి ఆధారభూతుడు సేతు లాంటి వాడు ఆ పరమాత్మ. అందుకే తం ఏవ ఏకం జాత, ఆ పరమాత్మ ఒకరిని తెలుసుకో అని చెప్పి స్పష్టంగా మనం ఆ పరమాత్మ తెలుసుకోవాలి. ఆ పరమాత్మ తెలుసుకున్నప్పుడే ఇవన్నీ మనం ఈ సంసార సాగరాన్ని, లోకాన్ని దాటుకోగలుగుతాము, అమృతత్వాన్ని పొందగలుగుతాము అని చెప్పి ఇక్కడ మనం ముండకోపనిషత్తు ఒక వచనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నా దాన్ని ఒక అత్ర వచనే ద్యూ ప్రభృతీనాం ఆయతనం
ద్యులోకం నుంచి మొదలుకు ప్రభుతి వరకు అంటే పృథ్వీలోకం వరకు ఆయతనం పరమాత్మ వర్ణితో మంతవ్య. ద్యులోకం నుంచి మొదలుకు పృథ్వీలోకం వరకు పరమాత్మ వర్ణించబడింది అన్నమాట. పరమాత్మ వర్ణితో మంతవ్యో, ఇక్కడ పరమాత్మ నుంచి వర్ణించబడి చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఏదత్ర తద్ ఆయతనం ఆత్మశబ్దేన విశేష్యత. ఇక్కడ అట్లా ఆయతనం అంటే ఆధారభూతం అంటే ఆత్మశబ్దాన్ని విశేష్యత. ఇక్కడ ఆత్మశబ్దాన్ని చెప్పుకున్నమాట. అండ్ ఇక ఆధారభూతం ఆత్మ అంటే ఆ పరమాత్మ అని చెప్పి ఈ ఆత్మశబ్దంతో విశేషంగా చెప్పుకున్నాం, అంటే పరమాత్మే అని చెప్పి చెప్పుకున్నామట. ఏదత్ర తద్ ఆయతనం ఆత్మశబ్దేన విశేష్యతే అని చెప్పి. అందుకే ఆత్మ చేతన పురుష. ఆత్మ అంటే చైతన్య పురుషుడు అనమాట. అంటే చైతన్య పురుషుడు అంటే పరమ పురుష. పరమ పురుషుడు అంటే పురుష విశేష. పురుష విశేషనే పరమాత్మ అభిష్ట అని చెప్పి ఇన్ని రకాలుగా ఓపెన్ చేసాడు. ఆత్మ అంటే చేతన అంటే చైతన్య పురుష అని చెప్పుకున్నాం. ఎటువంటి పురుషుడు అంటే పరమ పురుషుడు అనమాట. అంటే పరమ పురుషుడు అంటే పురుష విశేషుడు అని చెప్పుకున్నాం. స క్లేశ కర్మ విపాకాశై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పి మహర్షి పతంజలి యోగ శాస్త్రంలో ఒక సూత్రాన్ని రచించారన్నమాట. క్లేశ కర్మ విపాకాశాలతో అపరామృష్టుడు ఆ పరమేశ్వరుడు, పురుష విశేషుడు ఆ పరమేశ్వరుడు అంటే ఆ పరమాత్మ. ఇక్కడ పరమాత్మ యొక్క స్థితిని మా అభిష్టం అంటే ఇష్ట ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని వేదే చాపి పరమాత్మ ఏవ ఆధారత్వేన అభిష్ట. వేదంలో కూడా అందరికీ ఆధారభూతుడు బ్రహ్మాండానికి పిండాక ఆ పరమాత్మని అని చెప్పి చెప్పుకుంటాం. పరమాత్మ ఏవ ఆధారత్వేన అభిష్టం, అందరికీ కూడా ఆధార స్వరూపుడు ఆ పరమాత్మే. అందుకే దీనికి మంత్రం చెప్తున్నారు. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసిత్. ఈ బ్రహ్మాండ హిరణ్య గర్భంతో యుక్తమైన మాట. వీటన్నిటి కూడా ఏంటి? హిరణ్య గర్భ సమవర్తతాగ్రి అంతా ఏదైతే మనకు కనిపిస్తుందో, ఈ భూత జగత్ అంతా ఏదైతే కనిపిస్తుందో, ఈ భూత జగత్ ఎవరి ద్వారా ఉత్పన్నమైందో వాటిని కూడా పతి ఏక ఆసిత్ ఆ పరమాత్మ ఒక్కడే. ఈ సమస్త భూగర్భానికి అంతా కూడా ఏదైతే మనకి ఓతప్రోతమైందో పిండంతో బ్రహ్మాండంతో అలాగే సమస్త భూతాలతో ఓతప్రోతమైందో వీటన్నిటికీ పతి స్వామి ఆ ఒక్కడే అంటే ఆ పరమాత్మే. ఈ హిరణ్య గర్భంతో యుక్తమైనటువంటి సమస్త పృథ్వీకి విశ్వానంతా కూడా ఆ పతి ఏక ఆశ ఒక్కడే ఉన్నామట. సా దాధార పృథివీ, ఆ పరమాత్మ పృథివీని ధారణ చేసి ఉన్నాడు. ధ్యాం ఉతేమాం, అలాగే ద్యూలోకాన్ని అంతరిక్షలోకంగా ఆయనే ధారణ చేసి ఉన్నాడు. పృథివీం ధ్యాం ఉతేమాం చ స దాధార, అతను ధారణ చేసి ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుని కస్మై దేవాయ అవిషా విధేమ, అటువంటి మహాంతమైనటువంటి పురుషునికి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. విధేమ విశేషంగా ధారణ చేస్తున్న పరమాత్మ స్తుతిస్తున్నానని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశం యొక్క అర్థం చెప్పబడింది అన్నమాట. అంతే. ఇక్కడ మనం ఒకసారి అంటే హిరణ్య గర్భ అని చెప్పిన ఆయన స్వయం హిరణ్య గర్భుడే ఆ స్వయం ప్రకాశ స్వరూపుడు అన్నమాట. అంటే ఇప్పుడు స్వయం ప్రకాశ స్వరూపుడు అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉత్పత్తి చేసి ఆ ప్రకాశం ఇచ్చినటువంటిది ఆ పరమాత్మ. స్వయం ప్రకాశ స్వరూపుడు కాబట్టి వాటిని సూర్య చంద్రాలను ఉత్పత్తి చేసి ఆయన వాటిని కూడా ప్రకాశం ఇచ్చాడనమాట. కాబట్టి అటువంటి చైతన్య స్వరూపుడు ఆ పరమాత్మ ఈ జగత్తుకి అన్నిటికీ ఉత్పత్తి చేసింది ఆ పతి ఒకడే ఆ పరమాత్మ అని చెప్పి మనం చెప్పుకున్నామట. అలాగే సమస్త ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా ఈ పృథ్వీ నుంచి మొదలుకొని ద్విలోకము, అంతరిక్షం వీటన్ని కూడా ఆధార స్వరూపుడు దానం చేసి ఉన్నవాడు ఆ పరమాత్మ ఒకడే. అందుకే ఆయన సుఖ స్వరూపుడు కాబట్టి అటువంటి సుఖ స్వరూపుడైనటువంటి శుద్ధ పరమాత్మకు మనము అందరికీ విశేషంగా గ్రహించదగిన వాడు కాబట్టి మనం యోగాభ్యాసం ద్వారా అతి ప్రేమపూర్వకంగా విశేషంగా భక్తిపూర్వకంగా ఆ పరమాత్మను ప్రార్థించాలి. కస్మై దేవాయ హవిషా విధేమ, భక్తిపూర్వకంగా మనకు సర్వసమర్థుడైనటువంటి ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధాపూర్వకంగా మనం ప్రార్థించినట్లయితే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఈ ద్విలోకం నుంచి మొదలుకు ప్రతితత్వం వరకు సమస్త పిండానికి భూతాలకు అన్నిటిగా ఆధారభూతుడు ఆ పరమాత్మ అని చెప్పి ఈ స్వశబ్ద ఈ వచనముల ద్వారా ఇజ వస్తాయి ముండకోపనిషత్తు వచనము, వేదం యొక్క వచనాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల ద్వారా స్పష్టమవుతుంది. ఇక్కడ మనకు ఆ పరమాత్మ తప్పితే మన వేరే అర్థం తీసుకోవడానికి, జీవాత్మ కానీ వేరే ప్రకృతి యొక్క పదార్థంగా తీసుకోవడానికి లేదన్నమాట. ఇవన్నీ ద్విలోకంలో ఉన్నటువంటి సూర్య చంద్ర గ్రహ నక్షత్రం ఇవన్నీ ఆ పరమాత్మని సృష్టించాడు. పరమాత్మ దానికి అలా కల్పించాడు అన్నమాట. జడ పదార్థాన్ని తీసుకుని ఈ ప్రకృతి యొక్క పదార్థాన్ని తీసుకుని ప్రకృతి మహతో అహంకార తన్మాత్రేభ్య పంచభూతాన్ని లాగా వాటిని క్రమంగా ఉత్పత్తి చేసుకుంటూ ఆ రకంగా నిర్మించాడు. అక్కడ ఆ స్వయం ప్రకాశకుడు కాబట్టి ఆ స్వయం ప్రకాశకుడు పరమాత్మ వాటిని సృష్టించి, సూర్యాలను సృష్టించి, నక్షత్రాలను సృష్టించి వాటికి ప్రకాశనిచ్చి ఒక గతిశీలంగా పిండాన్ని విశ్వానంతో నడిపిస్తున్నాడు.
తర్వాత ఆ జీవులకు కర్మానుగుణంగా జన్మనిచ్చేసి వాటికి భోగ ఐశ్వర్యం పొందడం కొరకు అలాగే జీవులకు కూడా జన్మనిచ్చి జాతీయ భోగాన్ని ఇచ్చేసి పరమాత్మ కర్మఫల వ్యవస్థను కొరకు సమస్త జీవుల కొరకు కళ్యాణం కొరకు ఆ రకమైన వ్యవస్థని కల్పించడమాట. కాబట్టి భోగాపవర్గాలతం దృశ్యం జగత్, ఈ భోగము అపవర్గం కొరకే ఈ దృశ్య జగత్ అంతా మనకు కనిపిస్తుంది. కాబట్టి అన్నిటికీ ఆధారభూతుడు, మూల నాయకుడు, మూల స్వామి, పతి, అందరికీ పూజింపదగినవాడు ఆ పరమాత్మ అని చెప్పి ఇన్ని వచనముల ద్వారా స్వశబ్దముల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ద్యూ భూ ఆదీనాం, ద్యూ భువాది ఆయతనం, దాన్ని సంధి చేస్తే ద్యూ భువాద్యాయతనం, ఆధారం అన్నిటికీ ఆధారభూత ఆయతనం అంటే ఆధారము ఆ పరమాత్మే, బ్రహ్మే తీసుకోవాలి, వేరే అర్థం తీసుకోవడానికి లేదు. ఎలా చెప్తుంటే స్వశబ్దాల ద్వారా అక్కడ ఉండే శబ్దాలు స్పష్టంగా వర్ణిస్తున్నాయి, ప్రతిపాదిస్తున్నాయి, దాన్ని వేరే అర్థం తీసుకోవడానికి లేదు అని చెప్పి మనకు స్పష్టంగా ఈ మంత్రం ద్వారా ఈ సూత్రాల యొక్క అర్థానుగుణంగా మనం ప్రతిపాదించుకున్నాం. అస్తు దీనికి పుష్టి చేయడానికే ఉపశ్రవ్యోపదేశాత్, ముక్త ఉపశ్రవ్య వ్యపదేశాత్, ముక్త ఉపశ్రవ్య వ్యపదేశాత్ అని చెప్పి ఈ ముక్తాత్మలు కూడా వ్యపదేశించబడిన వాడు, ప్రార్థించదగిన వాడు ఆ పరమాత్మే అని చెప్పి ఈ మంత్రంలో తెలుస్తుంటారు. ముక్తోపశ్రవ్య వ్యపదేశాత్, ఈ సూత్రం ద్వారా కూడా మనకు సమస్త ముక్తాత్మలు కూడా ఆ పరమాత్మే ఆదర్శ స్వరూపుడు, అంటే పూజింపదగిన వాడు, ఆరాధించదగిన వాడు, అందరికీ ఆనంద స్వరూపుడు అని చెప్పి ఈ మంత్రాంశం ఏదైతే ఉందో, ఆ సూత్రాంశం ఏదైతే ఉందో అది మన లక్ష్యం. ఇది అన్నిటికీ ఆ పరమాత్మని చెప్పడానికని పుష్టి కొరకు కేవలం జీవాత్మలకే కాకుండా సమస్త ముక్తాత్మలకు కూడా, ముక్తిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ పరమాత్మే ఆధారము. ఈ పృథ్వీ మీద ద్విలోకంలో నుంచి మొదలుకొని పృథ్వీలోకంలో ఉండే వాళ్ళకి మొత్తం వీటికి ఒకరికి ఆధార స్వరూపుడు అనుకుంటున్నాం. మోక్షంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆ పరమాత్మే ఆధార స్వరూపుడు అనే విషయాన్ని ఇక్కడ కొన్ని వచనాలు ఇవ్వబడ్డాయి, అవి వింటూ మనం రేపు చూద్దాం. అది ఫస్ట్ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక సందేహం ఉందా? స్పష్టమైన అందరికీ? ఓకే అండి, ఈ విధంగా మనం విషయాన్ని ప్రతిపాదించుకుంటాం. కాబట్టి అలాగే ముందు పరమాత్మ యొక్క అస్తిత్వానికి స్థిరపడినప్పుడు ఆ పరమాత్మ ఎలా పొందని తెలుస్తుంది. అందుకే మనకు ఆ పరమాత్మ యొక్క కణకణంలో వ్యాపించిన స్థితి మనకు తెలియాలి. అప్పుడు మనకు సతర్కంగా సావధానంగా ఉండవాలి. పరమాత్మ యొక్క అస్తిత్వం మనకు తెలియంత వరకు మనం అలాగే సంసారంలో ఏ కర్మలు ఎలా చేయాలి అలా కాకుండా భిన్నంగా చేయడం వల్ల, అధర్మంగా చేయడం వల్ల ఈ సంసారంలో ఉన్నటువంటి దుఃఖ సాగరంలో ఉంటూ మనం ఇలాగ ఇక్కడే జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం అనమాట. అందుకే పరమాత్మ యొక్క స్వరూపాన్ని, జీవాత్మ యొక్క స్వరూపాన్ని, ప్రకృతి యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ సంసారంలో ఉంటూ కూడా మనం సుఖంగా, సంతోషంగా, ఆనందాన్ని కొనసాగించవచ్చు, జీవనాన్ని సార్థకం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈ విషయం యొక్క సందేహాన్ని అయితే మళ్ళీ పడండి. ఫస్ట్ శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ.